డీటెయిల్స్ చూద్దాం. అల్లూరి జిల్లాలో సిగ్నాపల్లి రంగురాళ్ల అక్రమ తవ్వకాలకు పాల్పడిన 14 మందిపై కేసులు నమోదు చేశారు. ఇక్కడ రంగురాళ్ల తవ్వకాలపై ప్రైమ్ లైన్ వరుస కథనాలు సంచలనంగా మారాయి. ప్రైమ్ లైన్ కథనాల తర్వాత అధికార యంత్రాంగంలో కదలిక మొదలైంది. తవ్వకాలు నిజమే అని డిఎఫ్ఓ అంగీకరించారు. ఇప్పుడు 14 మందిపై కేసులు నమోదయ్యాయి. ఈ నెల 14న సిగ్నాపల్లి ప్రాంతంలో భారీగా తవ్వకాలు జరిగాయి. దీనిపై సిగ్నాపల్లి, గండంపల్లి గ్రామాల గిరిజనులు క్వారీ వద్ద ఫారెస్ట్ సిబ్బందిని నిలదీశారు. జీవనోపాధికి అడవిలోకి వస్తే మాపై అక్రమ కేసులు నమోదు చేస్తే మీరు అక్రమ తవ్వకాలకు ఎలా మద్దతిస్తారని ప్రశ్నించారు. గిరిజనులపై కేసులు పెట్టడంతో అత్యుత్సాహం చూపేటువంటి అధికారులు, దళారులు, వ్యాపారులపై దృష్టి పెట్టాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. నమస్కారం అండి. ముఖ్యంగా ప్రైమ్ లైన్ న్యూస్కి చాలా ధన్యవాదాలు. నా పేరు జల్లి సుధాకర్. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిజన విభాగం. నేను చెప్పే విషయం ఏంటంటే, ఏజెన్సీలో అపారమైన అటవీ సంపద దోపిడీకి గురవుతుంది. కంప్లీట్గా ఈ విషయంలో ఫారెస్ట్ వారు ఫెయిల్యూర్ అయ్యారు. ఇప్పుడు ఈరోజు జరుగుతున్న క్వారీలకు చాలా దగ్గరలోనే డిఎఫ్ఓ ఆఫీస్ ఉంది. డిఎఫ్ఓ గారు ఉన్నారు. పకడ్బందీగా ఏది కూడా ప్లాన్ చేసింది లేదు. ఎప్పుడైతే గిరిజనులు ఏదో చిన్న చితక విషయాల్లో ముందుంటారో అది చూడడం, వాళ్ళ మీద పెద్ద పెద్ద కేసులు పెట్టడం, వాళ్ళకి నానా విధాలుగా ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది. ఈరోజు అడవిపై పూర్తి హక్కులు మాకున్నాయి. అలాంటిది అడవిలోకి వెళ్ళాలన్నా 144 సెక్షను. వాళ్ళు అడవి పలసాయలు ఈరోజు తీసుకునే పరిస్థితి ఉంది. దుంపలని, రకరకాల తేనె, రకరకాల కర్రలని, రకరకాల వాటికి వెళ్తూ ఉంటారు. మరి వీళ్ళ మీద కేసు పెట్టడానికైతే అధికారులు రెడీ అయిపోతున్నారు. పోలీస్ వ్యవస్థ కూడా అలాగే ఉంది. ఈరోజు మూల కారణం ఎవరు? ఈ వజ్రాలు సేకరణ అంటే రంగురాళ్ళ సేకరణకు మూల కారణం ఎవరు? వాళ్ళ మీద ఎక్కడ చర్యలు ఉన్నాయి? లేవు. అసలు కోట్ల రూపాయల వ్యాపారం అసలు ఏజెన్సీ వాసులు చేస్తారా? మైదాన ప్రాంతీయులే కదా చేస్తారు. 1 లక్ష 2 లక్షలు మాట్లాడుకొని కుమ్మకై తవ్వించేశారండి. ఇక తవ్వకాలకు సంబంధించిన వార్తను ప్రైమ్ లైన్ ప్రసారం చేయడంతో పాటు గిరిజనుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. తమపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, అక్రమ తవ్వకాలకు అండగా నిలిచిన అటవీ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని గిరిజనులు విజ్ఞప్తి చేస్తున్నారు. అల్లూరు జిల్లా చింతపల్లి దర్శన పార్టీ మండల సీనియర్ నాయకులుగా పనిచేస్తున్నాను. నా పేరు వంతల బుచ్చుబాబు. జీకే విధి మండలం దామనపల్లి పంచాయతీ సిగ్నాపల్లి గ్రామ పరిధిలో ఏదైతే రంగురాల క్వారీ ఉందో ఆ క్వారీని గత 6 నెలలుగా తవ్వుతుండేరు. ఆ తవ్వుతున్న క్వారీని చట్టానికి విరోధమని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ అధికారులు స్పెషల్ క్యాంపెయిన్ చేసి ముయించడం జరిగింది. ముయించిన తర్వాత మళ్ళీ పునఃప్రారంభించి కొంతమంది వ్యక్తులతో మళ్ళీ తవ్విస్తున్నారని తెలిసింది. మరి ఆ క్వారీని మరి ఆ గ్రామం పరిధిలో చెందిన వాళ్ళకి కాకుండా పక్క వాళ్ళతో తవ్విస్తున్న వాళ్ళకు మరి ఇది ఏ వరకు న్యాయమో మరి చెప్పాలి. దానికి మరి అధికారులకు ఒక న్యాయమా లేకపోతే సామాన్య ఒక గిరిజనులకు ఒక న్యాయమా అన్నది కూడా దీనికి ఆలోచించి మరి దాని వెనుకలు ఎవరున్నారో అన్నది వాళ్ళని పూర్తిగా ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము తెలియజేస్తున్నాము. అది సిగ్నాపల్లి గ్రామం అండి. 6 నెలల నుంచి ఇక్కడ రంగురాళ్ళ కోరి రన్ అవుతుంది. రన్ అయిన కోరి మూసేసి ఫారెస్ట్ వాళ్ళకి పెట్టి కాపలా పెట్టి ఉంచుతున్నారండి. మేము పుల్లలకి వెళ్ళినా, మేము కాపీపల్లి ఏరుకోవడానికి వెళ్ళినా మా ఊరు వాళ్ళకి కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టి నానా ఇబ్బందులు పెడుతున్నారు. పక్క గ్రామాల వారికి తీసుకొని వచ్చి ఫారెస్ట్ వాళ్ళు తవ్వించుకుంటున్నారు సార్. ఇదే కానీ న్యాయం సార్ మాకు ఇలాగా? వాళ్ళకో న్యాయం, మాకో న్యాయం. వాళ్ళకి తీసుకొచ్చి తవ్వించుకుంటారు. మేము కొండ పుల్లలకి వెళ్తే మాకేమో కేసులు అంటున్నారు. ఇదే కానీ న్యాయం సార్. అందుకు కలెక్టర్ గారు, సీఎం గారు, పోలీస్ అధికారులు అందరూ వచ్చి అది కోరి చూసి మాకు న్యాయం అన్నది చేకూర్చాలని మీకు తెలియపరుచుకుంటున్నాను సార్. మేము
ప్రైమ్ 9 కథనాల ప్రసారం తర్వాత అధికారుల్లో కదలికొచ్చింది. చింతపల్లి డివిజనల్ ఫారెస్ట్ అధికారి నరసింగరావు తవ్వకాలకు పాల్పడ్డ 14 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. వీరిలో చింతపల్లికి చెందిన రాజు అనే వ్యక్తిపై A1గా కేసు నమోదు చేశామన్నారు. అలాగే ఈ ఘటనలో ప్రమేయం ఉన్నటువంటి మరికొంతమందిని గుర్తించామని, త్వరలోనే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్లు కూడా తెలిపారు. క్వారీపై శాశ్వత బేస్ క్యాంప్ ఏర్పాటు చేయడం కోసం పై అధికారులను సంప్రదిస్తున్నామని అన్నారు. మరోపక్క అక్రమ తవ్వకాల వ్యవహారంలో అటవీ సిబ్బంది, వ్యాపారుల పాత్రపై విజిలెన్స్ విచారణ ప్రారంభమైంది. విజిలెన్స్ DFO సునీల్ కుమార్ ఆధ్వర్యంలో విచారణ నడుస్తోంది. బీట్ ఆఫీసర్ గోపిని ఇప్పటికే విచారించినట్లు సమాచారం. బీట్ ఆఫీసర్ ఫోన్ స్వాధీనం చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో సెగనాపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా విజిలెన్స్ బృందం పర్యటించి విచారణ ప్రారంభించనుందని చెప్తున్నారు. రంగురాళ్ల అక్రమ తవ్వకాలకు సంబంధించి ప్రైమ్ 9 ప్రసారం చేసిన కథనంపై గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ తవ్వకాలకు పాల్పడే వ్యాపారులు, అటవీ సిబ్బందిపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు వారు.